దేవుని ఆశీర్వాదము శాపంగా మారడానికి గల కారణం ఏమిటి? దేవుని మాటను తిరస్కరించడం, దేవుని మాటకు తిరుగుబాటు చేయడం, ఆజ్ఞ అతిక్రమము పాపము. దేవుని మాట వినకపోవడమే పాపం. ఈరోజు నీ జీవితంలో అనుకుంటున్నావేమో, ఏమన్నా దొంగతనం చేశానా, ఏమి చేశానని, చెడ్డ పనులు చేశానా, ఏం చేశాను, నేనేమీ చేయలే, పాపము ఏమీ చేయలే, నేను మంచి పరిశుద్ధంగా ఉన్నానని అనుకుంటున్నావా? దేవుని మాటకు తిరస్కరించేవేమో చూడ. దేవుడు ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి చేస్తున్నావేమో. ఆనాడు ఆదాము హవ్వ చేసింది ఏదో పనికి మాలిన పాపాలు కాదు, భయంకరమైన అపవిత్రమైనటువంటి తప్పు కాదు. ఆదాము హవ్వ దొంగతనము చేయలేదు, ఆదాము హవ్వ వ్యభిచారము చేయలేదు, ఆదాము హవ్వ జారత్వంలో లేరు, ఆదాము హవ్వ అసూయ ద్వేషము మచ్చరము కోపము ఏమీ లేదు. ఆదాము హవ్వ చేసిన పాపము తినవద్దు అన్న ఫలము తినడం, తినవద్దు అన్న వాటిని కోరుకోవడం, తినవద్దు అన్న వాటిని ఆస్వాదించాలనే కోరిక రావడం, ఇదే తప్పుగా భావించబడింది. తద్వారా శాపగ్రస్తులైపోయారు. ఆ తర్వాత ఆదాముతో అంటున్నాడు, ఆదామా, నీవు కష్టపడి చెమటోర్చి ఈ భూమిని సేద్దపరుస్తావు, కానీ అవి ముళ్ళ తుప్పలను చెట్ల పొదలను నీకు మొలిపిస్తాయి. వ్యవసాయము చేసేవారికి బాగా తెలుసు, చక్కగా విత్తనాలు వేసుకుంటూ వెళ్తాం, కానీ ప్రతినిత్యము కలుపు తీస్తూ వెళ్ళాల. కలుపు ఎవరేస్తున్నారు? దానిలో కలుపు మొక్కలు ఎందుకు ఉంటున్నాయి? ఆనాడు శాపంలో భాగమండి. నువ్వు వేసేది చక్కగా చెమటోర్చి కష్టపడి నువ్వు పంటనేస్తావు, కానీ ఆ భూమి నీకు తిరిగి ఏమిస్తుంటుందో తెలుసా? గచ్చ పొదలో పనికి రాని వాటిని అవి మొలిపిస్తూ ఉంటాయి. ఆ భూమికి ఉన్న సారమునంతా తీసివేసే విధముగా కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి.